ఏపీ అండ్ తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్‌కి పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి ఇంకా అప్రాక్స్‌గా ఒక మంత్ ఉంది. ఏంటి సార్ ఎగ్జామ్స్‌కి ఇంకా ఒక మంత్ ఉంది అని చెప్పి భయం లేకుండా అంత హ్యాపీగా చెప్తున్నారు అంటే, అయినా మీరే అనుకోవచ్చు. అయినా మేము రాస్తాము, మీరు రాయాలి కాబట్టి హ్యాపీగా చెప్తున్నారని చెప్పి అనుకుంటున్నారేమో. అదేం కాదు నాన్న. అసలు దేనికి భయం? అవునా? ఇప్పుడు దేనికి భయం అని చెప్పి ఎవరన్నా నేను అడిగాననుకోండి, సార్ మేము ఇప్పటి వరకు ఆడతా పాడతా ప్రిపేర్ అయ్యాము. ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేసరికి మేము అసలు పాస్ అవుతామా లేదా అని చెప్పి భయమేస్తుందని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమందయితే మేము బానే ప్రిపేర్ అయ్యాం సార్. కానీ ఎగ్జామ్స్ అనేటప్పటికి ఏదో తెలియని టెన్షన్, ఏదో తెలియని స్ట్రెస్సు, ఏదో తెలియని భయం వస్తుందని చెప్పి కొంతమంది అంటారు. సో, ఎవరు ఎలా అన్నా నాన్న అసలు మీ బ్రెయిన్‌లో నేను చెప్పే థాట్స్ ఏమున్నా గాని వీటన్నింటిని ఈ ఒక్క వీడియో చూసినంత సేపు కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ వీడియో మీరు ఫ్రెష్ మైండ్‌తో ఒక పాజిటివ్ వైబ్‌తో చూడండి. ఓకే. సో, మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారో, ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేదో ఇదంతా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే. మీకు ఇప్పుడు మిగిలిన టైంని మీకు ఎగ్జామ్స్‌కి ముందు ఈ మధ్యలో ఉన్న టైంని 100% యూజ్ అయ్యే విధంగా ఎలా మార్చుకోవాలి అనేది మాత్రమే నాకు తెలుసు. అదే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడు. ఈ వీడియో చూసిన తర్వాత నీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు జీరో లెవెల్‌లో ఉన్నా, యావరేజ్ లెవెల్‌లో ఉన్నా, గుడ్ లెవెల్‌లో ఉన్నా, ఎక్సలెంట్ లెవెల్‌లో ఉన్నా. ఎలా ఉన్నా గాని వీడియో నీకు యూజ్ అవుతుంది. ఓకే. వీడియో చూసిన తర్వాత నీకు ఏమీ అర్థం కాకపోతే, ఏమీ తెలియకపోతే నాకు ఇదే వీడియో కింద కామెంట్ చెయి. సర్ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా, ఎనీ క్లారిటీ అని చెప్పి కామెంట్ చెయ్యి. పర్సనల్‌గా నేనే నీకు రిప్లై ఇస్తాను. ఓకే. సో, ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. నాన్న మనం భయపడితే అది ఏ పనిలోనైనా ఎగ్జామ్స్‌లోనే కాదు ఎందులోనైనా గాని మనం భయపడితే ముందుకు వెళ్ళలేము. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా ప్రతిదానికి భయపడతా ఉంటాను. ఆఫ్‌కోర్స్ ఆ ఎగ్జామ్ గురించి అన్నీ తెలిసినా గాని భయపడుతూ ఉంటాను. అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే ఆ ఫార్ములాస్ మర్చిపోతానేమో, లేదా స్టెప్ మర్చిపోతానేమో, లేదా నేను చదివిన క్వెషన్ రాదేమో ఇలా అనుకుంటూ కూర్చుంటే ఆఫ్‌కోర్స్ మనం చదివినయి రావచ్చు, రాకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ మనం ఫార్ములా మర్చిపోవచ్చు. అవని అయితే మనం అది మన చేతిలో ఉండదు కదా! మన చేతిలో ఉండేది ఒకటే. మనం చక్కగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళడమే. అంతే. ఇక అక్కడి నుంచి మన చేతిలో ఉండదు. ఓకే. మనకొచ్చిందంతా మనం ప్రిపేర్ అయిందంతా చక్కగా ప్రెజెంట్ చేయడమే. ఆఫ్‌కోర్స్ మధ్యలో మనం మర్చిపోవడాలు, లేదంటే మనం చదివినయి అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంత మాత్రం మనం భయపడిపోయి, కంగారు పడిపోయినంత మాత్రాన అవి జరగకుండా ఆగిపోతాయా? జరిగేది ఎలాగైనా జరుగుతది. కానీ మనం ఆలోచించాల్సింది నెగెటివ్ సైడ్ కాదు. పాజిటివ్ సైడ్. సో, నాకున్న టైం నేను ఎలా యూజ్ చేసుకోవాలి? ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి? ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? అనేది నేర్చుకో. దాని మీద దృష్టి పెట్టు. దేనికి భయపడకు. గుర్తుంచుకో దేనికి భయపడకు. ఓకే. సరే నాన్న. సో, ఇక నేను రాసాను. ఇది మీరు చూస్తే 50% మీకు అర్థమైపోద్ది. ఇంకో 50% ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. అంటే ఇది ఎందుకు ముఖ్యం అంటే నాన్న మనం ఫస్ట్ మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలి. మెంటల్‌గా ఫిక్స్ అవ్వకుండా మనం చేసేది ఏమీ ఉండదు. ఓకే. ఒక్కసారి కంప్లీట్ అయితే నా మాట నేనే విన్నాను అంటారు కదా! అలాగా మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇంక ఎన్ని థాట్స్ మనం డిస్టర్బ్ చేయడానికొచ్చినా పక్కన పెట్టేయాలి. ఓకే. అంటే మనం అక్కడ ఆ డైలాగ్ ఎందుకు చెప్పారో నాకప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఒక్కసారి కంప్లీట్ అయితే నా మాట నేనే విన్నా అంటే మనం ఒక్కసారి ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు మన బ్రెయిన్‌లోనే చాలా నెగెటివ్ థాట్స్ వస్తాయి. "అరె! అది చేయకు, నువ్వు చేయలేవు. లేదంటే అది నీ వల్ల అవ్వదు." ఏదో ఒకటి నెగెటివ్ థాట్ వస్తది. అంటే ఆ చెప్పే మాట అది మన మాటల మాట. అంటే నా మాట నేనే వినను అనేది దాని అర్థం ఏంటంటే ఆ నెగెటివ్ వర్డ్స్ కూడా మనం వినకూడదు అని. ఓకే. అదన్నమాట. మొత్తానికి ఆ డైలాగ్ అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఓకే. ఎందుకనన్నా మనం 'బాహుబలి' చూసాం గదా! పార్ట్ 1, పార్ట్ 2 బిగినింగ్, కంక్లూజన్ 2 చూసేసాం. ఇప్పుడు మాత్రం మన సినిమాని 3 పార్ట్స్ డివైడ్ చేసేద్దాం. ఈ మిగిలిన ఈ 1 మంత్ సినిమాని 3 పార్ట్స్ డివైడ్ చేసేద్దాం. ఇందులో పార్ట్ 1 మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్‌లోని కూడా, ప్రతి సబ్జెక్ట్‌లోని కూడా పబ్లిక్ పేపర్ మోడల్ అనేది ఎలా వస్తుందనేది చూసుకోవాలి. ఏపీ అండ్ టీఎస్ ప్రతి సబ్జెక్ట్‌లోని కూడా మోడల్ పేపర్ ఎలా వస్తుంది? ఐ మీన్ పబ్లిక్ పేపర్ ఎలా వస్తుంది అనేది. అంటే ఎన్ని మార్క్స్‌కి పేపర్ ఉంటుంది? ఎంత టైమ్‌లో రాయాలి? ఎన్ని మార్క్ క్వెషన్స్ ఉన్నాయి? అంటే 8 మార్క్ క్వెషన్స్ ఎన్నున్నాయి? 4 మార్క్ క్వెషన్స్ ఎన్నున్నాయి? 2 మార్క్స్ ఎన్నున్నాయి? 1 మార్క్స్ ఎన్నున్నాయి? అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. మరి మాకు ఎలా తెలుస్తాయి సార్? ఎక్కడ ఉంటాయంటే ఏపీ వాళ్ళకి గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది పీడీఎఫ్ రూపంలో. సో, దానికి సంబంధించిన లింక్స్ మీకు ఒకవేళ తెలియకపోతే మన టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి నాన్న. సో, టెలిగ్రామ్ ఐడీ వచ్చేసరికి నా నేమ్ ఇది. యాక్చువల్లీ ఇది మన పర్సనల్ టెలిగ్రామ్ అనొచ్చు. సో, ఇది మీరు సెర్చ్ చేసి నేమ్ టెలిగ్రామ్ ఇందులో జాయిన్ అవ్వండి. నేను ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే మన వేదాంత్ తెలంగాణ 9 అండ్ 10 కూడా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అందులో మీరు మెసేజ్ చేయడానికి కుదరదు. అప్డేట్స్ ఏంటనేది మీకు తెలిస్తే తప్ప మీరు మెసేజ్ చేయడానికి కుదరదు. సో, ఇందులో మీకు మెసేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇందులో జాయిన్ అవ్వండి. ఏపీ వాళ్ళకి నేను అది పెడతాను.
అయితే తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే అసలు గవర్నమెంట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా? ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మరి మాకెలా తెలుస్తది సార్ తెలంగాణ స్టూడెంట్స్‌కి? మాకెలా తెలుస్తది సార్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి. 2025 పేపర్ మీరు చూస్తే దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. సో, అది కూడా మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే అక్కడ మీకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అర్థమవుతుందా? కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో, మీకు ఇలా పేపర్ గురించి తెలుసుకోవడం వలన మొదటి పార్ట్‌లో మొదటి స్టెప్ కంప్లీట్ అవుద్ది. అంటే ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మొదటి స్టెప్‌లోనే వెయిటేజ్, చాప్టర్స్ వెయిటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా ఏపీ వాళ్ళకి గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. బట్ తెలంగాణ వాళ్ళకి ఎలాగా అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒక 3 పేపర్స్ మీరు అంటే 2025, 2024, 2023 ఈ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్‌ని ఆధారంగా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. మొదటిగా దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా నాన్న? నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో హై వెయిటేజ్ చాప్టర్‌కి సంబంధించి వీడియో చేశాను తెలంగాణ వాళ్ళకి. సో, ఆ వీడియో కావాలన్నా ఏది కావాలన్నా మన టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి సార్ నాకు ఈ వీడియో కావాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ వీడియో కావాలి, లేదా పలానా ట్రిగ్నోమెట్రీ చాప్టర్ కావాలి, సర్కిల్స్ చాప్టర్ కావాలి మీరు మెసేజ్ చేస్తే కేవలం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం యూజ్ చేసుకుంటే మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఓకే. ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అవ్వడం అనేది నాకు కావాలి. సో, దానికోసం నేను ఈ గ్రూప్ క్రియేట్ చేశాను. కంపల్సరీ దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే. సో, పార్ట్ 1లో ఏం చెప్పాను? పేపర్ గురించి ఐడియా ఉండాలి. పబ్లిక్ పేపర్ గురించి. తర్వాత వెయిటేజ్. వెయిటేజ్ గురించి ఐడియా ఉండాలి. అంటే 8 మార్క్ క్వెషన్స్ లేదా 6 మార్క్ క్వెషన్స్. 8 మార్క్స్ అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి 6 మార్క్స్. అందుకనే 8, 6 అంటున్నాను. సో, ఇవి ఏ చాప్టర్స్ నుండి వస్తున్నాయి? 4 మార్క్ క్వెషన్స్ ఏ చాప్టర్ నుండి వస్తున్నాయి? 2 మార్క్, 1 మార్క్ ఎలా వస్తున్నాయి? అనేది ప్రతి సబ్జెక్ట్‌లోని మీకు అవగాహన ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌లోని ప్రతి చాప్టర్ మీద కూడా. సో, అది తెలియాలి అంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇక్కడితో మనకి ద బిగినింగ్ ఈజ్ కంప్లీట్ అక్కడికి. అంటే మీకు కేవలం పార్ట్ 1 ద్వారాగా ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, చాప్టర్ వెయిటేజ్, మోడల్ మొత్తం ఎక్స్టర్నల్‌గా ఒక ఐడియా వచ్చేస్తది. ఇక రెండోది బ్యాటిల్. అంటే మనకి ఏమేం ప్రిపేర్ అవ్వాలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా! అంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఏ చాప్టర్స్‌లో ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అని మనం పార్ట్ 1లో చేసేసుకుంటాం కాబట్టి, ఇక పార్ట్ 2లో వాటిని ప్రిపేర్ అవ్వడమే. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ అవ్వడం కాదు మీరు సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ తీసుకున్నప్పుడు అందులో 8 మార్క్ క్వెషన్స్ ఏ చాప్టర్ నుండి వస్తున్నాయి. ఆ చాప్టర్స్ మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతేగాని ఫస్ట్ చాప్టర్ నుండి చదువుకుంటూ వెళ్ళడం కాదు. ఆ 8 మార్క్ క్వెషన్స్ వచ్చేటువంటి చాప్టర్స్ ఇంకా బాగా చెప్పాలంటే మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ తెలుసు అనుకోండి అలా వెళ్ళండి. లేదు హై వెయిటేజ్ చాప్టర్స్ తెలియకపోతే మాత్రం 8 మార్క్ క్వెషన్స్ తెలంగాణ వాళ్ళకి 6 మార్క్ క్వెషన్స్ ఏ చాప్టర్ నుండి అడగడానికి స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది అనేది మీరు చూసుకొని ఆ చాప్టర్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత 4, తర్వాత 2, తర్వాత 1 అది. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇక పార్ట్ 2లోనే ప్రిపరేషన్‌లోనే సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. మరి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేస్తే మాత్రం సబ్జెక్ట్ మీన్స్ అదర్ థాన్ మ్యాథమెటిక్స్. సో, మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోఆర్డినేట్ జియోమెట్రీ తీసుకున్నాను. కోఆర్డినేట్ జియోమెట్రీలో డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ చేసేయకుండా మొదటిగా ఫార్ములాస్ చూసుకోండి. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, స్లోప్ ఇవన్నీ కూడా చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫార్ములా ఏమైనా డౌట్ వస్తే ఫార్ములా చూసుకుంటే ప్రాబ్లమ్ చేస్తారు. ఇంకా ప్రాబ్లమ్ చేసే దాంట్లో డౌట్ వస్తే మీకు నోట్స్ గాని, మన వేదాంతు గాని వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ గాని చూస్తే మీకు మాక్సిమం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా నాన్న? అండ్ మరొక విషయం మన అంటే నా సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నాను. మన ఈ ఛానెల్‌లో లైవ్ సెషన్స్ ఉంటాయి అలాగే రికార్డెడ్ వీడియోస్ కూడా నేను కాన్సెప్ట్ వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. ఆల్రెడీ నేను పాలినామిల్ పెట్టాను. పాలినామిల్ వన్ షాట్ అని. సో, మీకు కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ చూడొచ్చు. అలాగే ఫార్ములాస్ అవి ఎలా గుర్తుంచుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ చేస్తాను. ఓకే. ఇప్పటి నుంచి మనకి లైన్‌గా ఆర్డర్‌గా వస్తూ ఉంటాయి. మీరు మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే. యాహ్! దట్ ఈస్ ద పార్ట్ 2. పార్ట్ 2 కంప్లీట్‌గా ప్రిపరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇంక అందులో డౌటే లేదు. అండ్ ఇక పార్ట్ 3కొచ్చేస్తే కంక్లూజన్ అంటే ఎండ్ అయిపోయిందని కాదు. అసలైంది ఇక్కడే. సో, పార్ట్ 1లో మనం ఏంటో, ఏం చదవాలో ఏంటో తెలుసుకుంటాము. పార్ట్ 2లో ప్రిపేర్ అవుతాము. పార్ట్ 3లో టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ అంటే మనం ప్రిపేర్ అయ్యినవి మనం ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నామో అనేది మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అది చెయ్యాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. అలాగే టెస్ట్ పేపర్స్ మనం ఇప్పుడు వైసాట్ ఎగ్జామ్ జరుగుతుంది. మరి ఎంతమంది అప్లై చేసారో నాకు తెలీదు. బట్ వైసాట్ ఎగ్జామ్స్ స్కూల్‌లో పెట్టే క్లాస్ టెస్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు అన్నీ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా.
ప్రిపరేషన్ అయిపోయినప్పుడు ఇంకేముంటుంది నాన్న మనకి అన్నీ వచ్చేసాను అనుకోకూడదు. ఇక్కడే టెస్ట్ చేసుకోవాలి. పేపర్స్‌ని సాల్వ్ చేయడం, క్వెషన్స్‌ని సాల్వ్ చేయడం అలా చేసుకుంటూ ఉండాలి. సో, నేను లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ లైవ్ అది నాకు విన్నారో లేదో తెలీదు. సో, నేను ఆల్రెడీ 2 లైవ్ సెషన్స్ చేశాను. ఈచ్ 5 అవర్స్ లైవ్ అది. అందులో నేను ఫస్ట్ లైవ్ తెలంగాణ ఒక పేపర్ నేనే ఓన్‌గా ప్రిపేర్ చేశాను. పబ్లిక్ పేపర్ 80/80 80 మార్క్స్‌కి నేను పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే రెండోది ఏపీ వాళ్ళు కూడా ఒక పేపర్ చేశాను. ఇప్పుడు ఇవాళ జనవరి ఎంత ఇవాళ 17 అనుకుంటా. జనవరి 18 టుమారో మార్నింగ్ లైవ్ సెషన్ ఉన్నది. ఓకే. ఆ లైవ్ సెషన్‌లో ఏపీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన 5 పేపర్స్ ప్రొవైడ్ చేసిన అందులో ఒక పేపర్ చెప్తా. సో, అందరూ 7కి స్టార్ట్ అయిపోండి. వచ్చేయండి. ఓకేనా నాన్న? సో, ఆ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవి సాల్వ్ చేసుకోవడం వలన మీకు ఒక క్లారిటీ, ఒక అవగాహన అన్నీ తెలుస్తాయి. ఏ? నాన్న నేను చెప్పేవి చిన్నవనుకోవచ్చు. లేదంటే ఏం వర్క్ అవుతాయిలే అని అనుకోవచ్చు. కానీ అవి పాటించిన వాడికి, ఫాలో అయ్యే వారికి మాత్రమే దాని రిజల్ట్ ఏంటో తెలుస్తది. ఓకేనా?